Hi friends, welcome to my YouTube channel. Friends, ఈ రోజు నేను జూనియర్ లైన్ మ్యాన్ ఓకేనా దీనిపైన మోడల్ క్వశ్చన్ పేపర్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఎగ్జామ్లో క్వశ్చన్ టాపిక్ వైజ్ ఎలా వస్తాయి, ఎన్ని మార్క్స్ వస్తాయి, దాని సిలబస్ ఏంటి, ఈ ఎగ్జామ్ పాస్ అవ్వాలంటే స్ట్రాటజీ ఏంటి అది నేను షేర్ చేశాను. సో ఫ్రెండ్స్, క్వశ్చన్ స్టార్ట్ చేసక ముందు ఒక్కసారి మీరు లైక్ బటన్ కొట్టండి, ఎందుకంటే నేను కూడా వీడియో చేయాలంటే కొంచెం ఇంట్రెస్ట్ వచ్చేస్తుంది. లెట్ us స్టార్ట్. క్వశ్చన్ నెంబర్ 1. క్వశ్చన్ నెంబర్ 1 ఏముంది, హౌ డస్ టెంపరేచర్ రైజ్ అఫెక్ట్ ద రెసిస్టెన్స్ ఆఫ్ ఏ గుడ్ కండక్టింగ్ మటీరియల్. ఒక కండక్టింగ్ మటీరియల్ ఉంది, దాని టెంపరేచర్ మనము వేరీ చేస్తే దానిపైన ఏం ఎఫెక్ట్ పడుతుంది అంటే క్వశ్చన్లో అడుగుతున్నారు. ఓకేనా. సో ఇక్కడ 4 ఆప్షన్ ఉన్నాయి. 4 ఆప్షన్ల ఒక 2 పాయింట్స్ ఉన్నాయి. ఒకటి లీనియర్ అంట ఉంది, ఇంకొకటి ఎక్స్పోనెన్షియల్ అంట ఉంది. ఓకేనా. సో ఫ్రెండ్స్, ఇది బేసిక్ క్వశ్చన్ ఉంది. ఎప్పుడైనా మనము టెంపరేచర్ ఇంక్రీజ్ చేస్తే కండక్టింగ్ మటీరియల్లో దాని రెసిస్టెన్స్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఓకే. సో ఇక్కడ క్వశ్చన్ ఏముంది, అది లీనియర్లీ ఇంక్రీజ్ అవుతుందా లేదా ఎక్స్పోనెన్షియల్లీ ఇంక్రీజ్ అవుతుందా అంట అది కొంచెం తేడా ఉంది. ఓకేనా. లీనియర్ అంటే ఒక నార్మల్ రేంజ్లో ఇంక్రీజ్ అవుతుంది. ఎక్స్పోనెన్షియల్ అంటే అది అబ్నార్మల్ రేంజ్లో అంటే ఇంక్రీజ్ అవుతుంది. ఓకేనా. సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏముంది అంటే ఆప్షన్ నెంబర్ 1, రెసిస్టెన్స్ ఆఫ్ ద మటీరియల్ ఇంక్రీజెస్ ఆల్మోస్ట్ లీనియర్లీ. క్వశ్చన్ నెంబర్ 2 ఏముంది, సి ఈక్వలెంట్ ఇన్ ద గివన్ సర్క్యూట్. అంటే ఇది ఒక సర్క్యూట్ ఉంది, దీనిలో మనము టోటల్ కెపాసిటెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా. సో ఫ్రెండ్స్, మీకు తెలుసు రెసిస్టెన్స్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము సిరీస్లో, R=R1+R2, ప్యారలల్లా 1/R=1/R1+R2. ఓకేనా. ఇండక్టెన్స్ ఎలా చేస్తాము, L=L1+L2, ప్యారలల్లా ఉంటే 1/L=1/L1+1/L2. ఓకేనా. కానీ ఇది కెపాసిటెన్స్ ఏముంది కదా, అది సిరీస్లో ఉంటే మనము ప్యారలల్ ఫార్ములా పెడతాము. ఓకేనా. కెపాసిటర్ సిరీస్లో ఉంటే మనము 1/C=1/C1+1/C2 అంటే పెడతాము. ఓకేనా. కెపాసిటర్స్ ప్యారలల్లో కనెక్షన్ ఇస్తే దానికి ఫార్ములా C=C1+C2+C3 ఇట్లా చేస్తాము. ఓకేనా. సో ఈ సర్క్యూట్ మీరు సాల్వ్ చేయండి. ఈ సాల్వ్ చేస్తే మీకు ఆన్సర్ ఏమొస్తుందంటే 4 మైక్రోఫారడ్ రావాలి. క్వశ్చన్ నెంబర్ 3 ఏముంది, ద నామినల్ వోల్టేజ్ ఫర్ లెడ్ యాసిడ్ సెల్ ఈజ్. ఓకేనా. ఇది లెడ్ యాసిడ్ సెల్ ఏముంది కదా, దాని వోల్టేజ్ రేటింగ్ ఎంత అంట క్వశ్చన్లో అడుగుతున్నారు. ఓకేనా. సో ఫ్రెండ్స్, నేను ఒక చార్ట్ రెడీ చేశాను. దీనిలో ప్రైమరీ సెల్స్ ఉన్నాయి, ఇంకా సెకండరీ సెల్స్ ఉన్నాయి. ప్రతి సెల్ది వోల్టేజ్ రేటింగ్ ఎంత ఉంది అంట ఇక్కడ రాశారు. ఓకేనా. సో ఇక్కడ మా క్వశ్చన్లో లెడ్ యాసిడ్ సెల్ అంటే ఏం రాశాము కదా, దానికి ఆన్సర్ ఏముంది 2.2 వోల్ట్ ఉంది. ఓకేనా. అంటే ఆప్షన్ నెంబర్ 2 ఇస్ ద ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 4 ఏముంది, లెడ్ యాసిడ్ సెల్స్ ఆర్. ఓకేనా. ఇది లెడ్ యాసిడ్ సెల్ ఏముంది కదా, అది ఛార్జింగ్ చేయొచ్చా, మళ్ళీ అంటే రీఛార్జబుల్ ఉందా లేదా అలాగే ఉందా అంట క్వశ్చన్లో అడుగుతున్నారు. ఓకేనా. సో మీకు తెలుసు ఇది లెడ్ యాసిడ్ సెల్ ఏముంది కదా, అది సెకండరీ సెల్. ఓకేనా. సో అది సెకండరీ సెల్, దానికి మనము రీఛార్జ్ ఎన్ని టైం అయినా చేయొచ్చు. క్వశ్చన్ నెంబర్ 5 ఏముంది, వెన్ డూ ఆల్ మ్యాగ్నెటిక్ మటీరియల్ లూజ్ దేర్ మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్. ఇది మ్యాగ్నెటిక్ మటీరియల్స్ ఏమున్నాయి కదా, దాని లోపల ఒక మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్ ఉంటే, సపోజ్ ఒక మ్యాగ్నెట్ ఉంది. ఓకేనా. ఏమైనా ఒక మటీరియల్ తీసుకోండి, దాని లోపల మ్యాగ్నెటిక్ ప్రాపర్టీ ఉంది. అది మ్యాగ్నెటిక్ ప్రాపర్టీ తీయాలంటే ఏం చేయాలి అంటే క్వశ్చన్లో అడుగుతున్నారు. ఓకేనా. వాటర్ లోపల వేయాలా, దానికి హీట్ చేయాలా, లేదా ఆయిల్లో పెట్టాలా, లేదా పైన నుంచి కింద పడేయాలా అంటే క్వశ్చన్లో అడుగుతున్నారు. ఓకేనా. సో ఏం చేయాలంటే మనము కొంచెం హీట్ చేస్తే, స్ట్రాంగ్లీ హీట్ చేస్తే అది మ్యాగ్నెటిక్ ప్రాపర్టీ వెళ్ళిపోతుంది. క్వశ్చన్ నెంబర్ 6 ఏముంది, బిస్మత్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్. ఓకేనా. ఇది బిస్మత్ ఏముంది, ఒక మటీరియల్ ఉంది. ఓకేనా. ఈ మటీరియల్
ఏ ఏ ఫెరోమ్యాగ్నెటిక్కి ఎగ్జాంపుల్ ఉందా, పారామ్యాగ్నెటిక్ సబ్స్టెన్స్ లోపల వస్తుందా, లేదా డయామ్యాగ్నెటిక్ మెటీరియల్ లోపల వస్తుందా అంట మీరు చెప్పాలి. ఓకేనా, మాకు తెలుసు ఫెరోమ్యాగ్నెటిక్ మెటీరియల్ అంటే ఇట్ ఈస్ స్ట్రాంగ్లీ అట్రాక్టెడ్ టువర్డ్స్ ద మ్యాగ్నెట్. ఒక మ్యాగ్నెట్ ఉంది, దానికి స్ట్రాంగ్గా అట్రాక్ట్ అయితే దానికి మనము ఫెరోమ్యాగ్నెటిక్ మెటీరియల్ అంట చెప్తాము. తక్కువ అట్రాక్ట్ అయితే దానికి మనం పారామ్యాగ్నెటిక్ సబ్స్టెన్స్ అంట చెప్తాము. అది అట్రాక్ట్ అవ్వట్లేదు, అసలే అట్రాక్ట్ అవ్వట్లేదు మ్యాగ్నెటిక్ అంటే దానికి మనము డయామ్యాగ్నెటిక్ మెటీరియల్ అంట చెప్తాము. ఓకే, ఈ బిస్మత్ ఏముంది కదా, అది ఒక డయామ్యాగ్నెటిక్ మెటీరియల్ ఉంది. దానికోసము ఆప్షన్ నెంబర్ 3 ఇస్ ద ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 7 ఏముంది, ద పవర్ ఫ్యాక్టర్ ఆఫ్ అన్ ఏసీ సర్క్యూట్ ఈజ్ ఈక్వల్స్ టు. ఓకేనా, ఈ పవర్ ఫ్యాక్టర్ ఏముంది కదా, అది యూనిటీ ఫర్ రియాక్టివ్ సర్క్యూట్ ఉందా, లేదా సైన్ ఆఫ్ ద ఫేస్ యాంగిల్ ఉందా, యూనిటీ ఫర్ రెసిస్టివ్ సర్క్యూట్ ఉందా, లేదా కొసైన్ ఆఫ్ ద ఫేస్ యాంగిల్ ఉందా అంట క్వశ్చన్లో అడుగుతున్నారు. ఓకే, సో మాకు తెలుసు పవర్ ఫ్యాక్టర్ అంటే ఏముంది, అది కాస్ థీటా ఉంది. ఓకేనా, కాస్ థీటా అంటే కొసైన్ ఆఫ్ ద ఫేస్ యాంగిల్. ఓకేనా, సో దానికోసము ఆప్షన్ నెంబర్ 4 ఇస్ ద ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 8 ఏముంది, ఫర్ ఏ డీసీ వోల్టేజ్ అండ్ ఇండక్టర్ ఈజ్. ఓకేనా, ఒక ఇండక్టర్ ఉంది, దానిలో మనము డీసీ వోల్టేజ్ పంపిస్తే ఏమవుతుంది అంట క్వశ్చన్లో అడుగుతున్నారు. ఓకేనా, సో ఫ్రెండ్స్ మనకి తెలుసు ఎక్సెల్ ఇండక్టివ్ రియాక్టెన్స్ ఈక్వల్స్ టు 2πfl. ఓకేనా, ఈ ఫార్ములా ఉంది. డీసీ కరెంట్లా, డీసీ వోల్టేజ్లా ఫ్రీక్వెన్సీ ఏముంటుంది, 0 ఉంటుంది. ఓకేనా, సో ఫ్రీక్వెన్సీ 0 ఉంటే ఏమైపోతుంది, ఇది షార్ట్ సర్క్యూట్ అలాగే పనిచేస్తుంది. ఓకే, సో దానికోసము ఈ క్వశ్చన్ ఆన్సర్ ఏముంది, ఆప్షన్ నెంబర్ 1 ఈజ్ వర్చువల్లీ ఏ షార్ట్ సర్క్యూట్. క్వశ్చన్ నెంబర్ 9 ఏముంది, విచ్ అమాంగ్ ద ఫాలోవింగ్ ఈజ్ ఏ కరెంట్ కంట్రోల్ డివైస్. ఓకేనా, సో ఫ్రెండ్స్ ఎలక్ట్రానిక్లా కరెంట్ కంట్రోల్ డివైస్ ఉంటవి, వోల్టేజ్ కంట్రోల్ డివైస్ ఉంటవి, ఫ్రీక్వెన్సీ కంట్రోల్ డివైస్ ఉంటవి, ఫేస్ కంట్రోల్ డివైస్ ఉంటవి. ఓకేనా, సో ఇక్కడ కరెంట్ కంట్రోల్ డివైస్ ఏంటి అంటే క్వశ్చన్లో అడుగుతున్నారు. ఓకేనా, దీనికి ఆన్సర్ ఏముంది, బైపోల్ జంక్షన్ ట్రాన్సిస్టర్. ఎందుకంటే ఇది ఐజీబీటీ, ఎఫ్ఈటీ, మాస్ఫెట్ ఏముంది కదా, అవి వోల్టేజ్ కంట్రోల్ డివైస్ ఉన్నాయి. ఓకేనా, క్వశ్చన్ నెంబర్ 10 ఏముంది, విచ్ డివైస్ ఈజ్ యూజ్డ్ టు ఇంక్రీజ్ ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ద సిగ్నల్. ఓకేనా, సో ఇక్కడ 4 డివైస్ ఉన్నాయి. ఒక రెక్టిఫైర్ ఉంది, ఒకటి అటెన్యూయేటర్ ఉంది, ఒక యాంప్లిఫైయర్ ఉంది, ఒక ఇన్వర్టర్ ఉంది. ఓకే, ఈ 4ల సిగ్నల్కి ఒక సిగ్నల్ది మ్యాగ్నిట్యూడ్ ఏది ఇంక్రీజ్ చేస్తుంది అంటే క్వశ్చన్లో అడుగుతున్నారు. ఓకే, సో ఫ్రెండ్స్ మీరు మైక్లో మాట్లాడతారు కదా, మీరు మెల్లగా మాట్లాడితే బయట ఏమవుతుంది, గట్టిగా సౌండ్ వస్తుంది. ఓకేనా, దానికి ఏం చెప్తాం మనము, యాంప్లిఫైయర్ అంటే చెప్తాము. ఓకేనా, అదేం చేస్తుంది, అది సిగ్నల్ది మ్యాగ్నిట్యూడ్ ఇంక్రీజ్ చేస్తుంది. సో దానికోసము ఈ క్వశ్చన్ది ఆన్సర్ ఏముంది, ఆప్షన్ నెంబర్ 3 యాంప్లిఫైయర్. నెంబర్ 11 ఏముంది, విచ్ టైప్ ఆఫ్ డీసీ జనరేటర్ ఈజ్ యూజ్డ్ ఇన్ పవర్ షోయల్ డ్రైవ్స్. ఓకేనా, పవర్ షోయల్ డ్రైవ్స్లా ఏ జనరేటర్ మనం వాడతాము అంటే క్వశ్చన్లో అడుగుతున్నారు. పవర్ షోయల్ డ్రైవ్ అంటే ఈ మన జేసీబీ ఉంది కదా, ఇది డిగ్గింగ్ చేస్తారు కదా జేసీబీ, ఆ జేసీబీకి మనము పవర్ షోయల్ డ్రైవ్ అంట చెప్తాము. ఓకేనా, ఆ జేసీబీలా ఏది జనరేటర్ మనం యూజ్ చేస్తాము అంట చెప్పాలి. ఓకేనా, ఇక్కడ 4 జనరేటర్ ఉన్నాయి. ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏముంది, డిఫరెన్షియల్ కంపౌండ్ డీసీ జనరేటర్. ఓకేనా, డిఫరెన్షియల్ కంపౌండ్ డీసీ జనరేటర్, ఈ జనరేటర్ మనము వాడతాము. క్వశ్చన్ నెంబర్ 12 ఏముంది, a 10 HP 600 RPM DC shunt motor draw a line current of 18 ampere at 500 volt. Determine the efficiency of the motor assuming 1 HP equals to 735.5 watt. ఓకేనా, మనం ఏం చేయాలంటే ఎఫిషియన్సీ కనుక్కోవాలి. ఓకేనా, సో ఫ్రెండ్స్ ఈ ప్రాబ్లమ్స్, ఈ వీడియోలో ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా, అవన్నీ ప్రాబ్లమ్స్ నేను షార్ట్ వీడియో చేశాను. ఓకేనా, ఆ వీడియో చూసుకోండి, ఈ ప్రాబ్లమ్స్ అన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకేనా, ఎఫిషియన్సీ ఎలా కనుక్కుంటాం మనము, ఎఫిషియన్సీ ఈక్వల్స్ టు అవుట్పుట్ పవర్ డివైడ్ బై ఇన్పుట్ పవర్ ఇంటూ 100. ఓకేనా, సో ఆ ఫార్ములా యూజ్ చేస్తే ఆన్సర్ ఆప్షన్ నెంబర్ 3 81.7% వచ్చేస్తుంది. క్వశ్చన్ నెంబర్ 13 ఏముంది, విచ్ లాస్ ఇన్ ఏ ట్రాన్స్ఫార్మర్ వేరీస్ సిగ్నిఫికెంట్లీ విత్ లోడ్. ఓకేనా,
మాకు తెలుసు ట్రాన్స్ఫార్మర్లో ఏముంటుందంటే ఫిక్స్డ్ లాస్ అంటూ ఉంటుంది, ఇంకొకటి వేరియబుల్ లాస్ అంటూ ఉంటుంది. ఓకేనా. సో వేరియబుల్ లాస్ ఏది అంట క్వశ్చన్లో అడుగుతున్నారు. ఓకేనా. ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏముంది? ఆప్షన్ నెంబర్ సి, కాపర్ లాస్. క్వశ్చన్ నెంబర్ 14 ఏముంది? ద పవర్ ఫ్యాక్టర్ ఇన్ ఏ ట్రాన్స్ఫార్మర్ ఈజ్. ఓకేనా. ఈ ట్రాన్స్ఫార్మర్ది పవర్ ఫ్యాక్టర్ ఏముంది కదా, అది ఎప్పుడైనా యూనిటీ ఉంటుందా, లేదా లీడింగ్ పవర్ ఫ్యాక్టర్ ఉంటుందా, లాగింగ్ పవర్ ఫ్యాక్టర్ ఉంటుందా, లేదా డిపెండ్ అపాన్ ద పవర్ ఫ్యాక్టర్ ఆఫ్ ద లోడ్ పైన డిపెండ్ ఉంటుందా అంట ఆప్షన్లా ఉన్నాయి. ఓకేనా. ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏముంది? ఆప్షన్ నెంబర్ డి, డిపెండ్స్ ఆన్ ద పవర్ ఫ్యాక్టర్ ఆఫ్ ద లోడ్. ఓకేనా. ఎందుకంటే ఈ సబ్స్టేషన్ నుంచి పవర్ ఏమొస్తుంది కదా, అది కరెక్ట్గానే వస్తుంది. మా ఇంటికి వస్తుంది కదా, మా ఇంటికి వచ్చిన తర్వాత మా ఇంట్లో ఏమున్నాయంటే రెసిస్టివ్ లోడ్ ఉంది, ఇండక్టివ్ లోడ్ ఉంది, కెపాసిటీ లోడ్ ఉంది. ఓకేనా. సో దానికోసము ఈ ట్రాన్స్ఫార్మర్ది పవర్ ఫ్యాక్టర్ ఏముంది కదా, అది లోడ్ పైన డిపెండ్ ఉంటుంది. ఓకేనా. డిపెండ్ ఆన్ ద పవర్ ఫ్యాక్టర్ ఆఫ్ ద లోడ్. ఓకేనా. క్వశ్చన్ నెంబర్ 15 ఏముంది? ఏ 3-phase 50 Hz 6-pole ఇండక్షన్ మోటార్ హ్యాజ్ ఎ స్లిప్ ఆఫ్ 3%. వాట్ విల్ బి ద స్పీడ్ ఆఫ్ ద మోటార్? ఓకేనా. సో ఇక్కడ స్పీడ్కి ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం మనము? F = Pn/ns అంట ఉంది కదా, అది ఫార్ములా యూజ్ చేస్తే మనము సింక్రోనస్ స్పీడ్ వస్తుంది. ఓకేనా. సో మనం ఏం చేయాలి? రోటర్ స్పీడ్ కొనుక్కోవాలి. రోటర్ స్పీడ్ అంటే nr = ns × 1 - s అంట ఉంది కదా, స్లిప్. ఓకేనా. ఓకే, అది షార్ట్ వీడియోలో ఉంది, చూసుకోండి. ఆ ఫార్ములా యూజ్ చేస్తే ఆన్సర్ మీకు 970 rpm వచ్చేస్తుంది. ఆప్షన్ నెంబర్ 4 ఇస్ ద ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 16 ఏముంది? The stator of a split phase induction motor has main winding and auxiliary winding displaced in space by. ఓకేనా. ఇక్కడ స్ప్లిట్ ఫేస్ ఇండక్షన్ మోటార్ అంటే ఏంటి? స్ప్లిట్ ఫేస్ ఇండక్షన్ మోటార్ అంటే కెపాసిటర్ స్టార్ట్, కెపాసిటర్ రన్ మోటార్. ఓకేనా. సింగిల్ ఫేస్ ఇండక్షన్ మోటార్గా మనము స్ప్లిట్ ఫేస్ ఇండక్షన్ మోటార్ అంటే చెప్తాము. ఓకే. సో సింగిల్ ఫేస్ ఇండక్షన్ మోటార్లో ఒక మెయిన్ వైండింగ్ ఉంటుంది, ఇంకొకటి ఆక్సిలరీ వైండింగ్ ఉంటుంది. ఓకేనా. సో దానికి ఎలా పెడతాము అంటే క్వశ్చన్లో, ఏ యాంగిల్లో పెడతామంటే క్వశ్చన్లో అడుగుతున్నారు. ఓకేనా. సో దీనికి ఆన్సర్ ఏముంది? 90 డిగ్రీ. క్వశ్చన్ నెంబర్ 17 ఏముంది? ఫ్రీక్వెన్సీ క్యాన్ బి మెజర్డ్ యూజింగ్. ఓకేనా. నేను ఫ్రీక్వెన్సీ మెజర్మెంట్ చేయాలి. ఇక్కడ 4 బ్రిడ్జ్ ఉన్నాయి. ఓకేనా. ఈ 4 బ్రిడ్జ్లో ఏ బ్రిడ్జ్ ఫ్రీక్వెన్సీ మెజర్మెంట్ చేస్తుంది అంటే క్వశ్చన్లో అడుగుతున్నారు. ఓకే. ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏముంది? ఆప్షన్ నెంబర్ 3, వేన్ బ్రిడ్జ్. క్వశ్చన్ నెంబర్ 18 ఏముంది? ఇన్ ఏ మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్ ద టార్క్ ప్రొడ్యూస్డ్ బై ద మెజర్ ఎండ్ ఈజ్ కాల్డ్. ఓకేనా. మెజర్ ఎండ్ అంటే సపోజ్ మీరు ఒక ఎమీటర్ తీసుకోండి, లేదా వోల్ట్మీటర్ తీసుకోండి. మీరు సప్లై ఇచ్చిన తర్వాత అది మీటర్ది పాయింటర్ ఏముంది కదా, ఆ 0 నుంచి సర్టన్ వాల్యూకి పోతుంది. ఓకేనా. అది వాల్యూకి వెళ్ళింది కదా, అది ఎలా వెళ్ళింది? సో దానికి మనం మెజర్ ఎండ్ చెప్తాం. మనం 0 అంటే స్టార్టింగ్ ఎండ్, మెజర్ ఎండ్ అంటే కొంచెం వాల్యూ వరకు పోతుంది కదా, పాయింటర్ మూవ్ అయింది కదా, సో అక్కడ మనం మెజర్ ఎండ్ అంటే చెప్తాము. ఓకేనా. ఇది ఎట్లా పోయింది, దానికి మనం ఏం చెప్తాము అంటే క్వశ్చన్లో అడుగుతున్నారు. దానికి మనం డ్యాంపింగ్ టార్క్ చెప్తామా, కంట్రోలింగ్ టార్క్ చెప్తామా, డిఫ్లేటింగ్ టార్క్ చెప్తామా, స్టీరింగ్ టార్క్ చెప్తామా అంటే క్వశ్చన్లో అడుగుతున్నారు. ఓకేనా. ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏముంది? దానికి మనము డిఫ్లెక్టింగ్ టార్క్ అంటే చెప్తాము. ఓకేనా. సో మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్ ఒక ప్లేలిస్ట్ ఉంది, ఆ ప్లేలిస్ట్ చూడండి, దీనికి నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. క్వశ్చన్ నెంబర్ 19 ఏముంది? ఫర్ వోల్టేజ్ రెగ్యులేషన్ ఆఫ్ ఏ ట్రాన్స్మిషన్ లైన్ సింక్రోనస్ మోటార్ ఆర్ యూజ్డ్ యాజ్. ఓకేనా. మనము ట్రాన్స్మిషన్ లైన్లా వోల్టేజ్ రెగ్యులేషన్ కోసము సింక్రోనస్ మోటార్ వాడతాము. అది ఎందుకు వాడతాము అంటే క్వశ్చన్లో అడుగుతున్నారు. ఓకేనా. ఎందుకు వాడతామంటే ఆప్షన్ నెంబర్ 2, పవర్ ఫ్యాక్టర్ కరెక్షన్ డివైస్. ఓకేనా. పవర్ ఫ్యాక్టర్కి కరెక్షన్ చేయాలి, ఇది సింక్రోనస్ మోటార్ వాడతాము. క్వశ్చన్ నెంబర్ 20 ఏముంది? విచ్ ఆఫ్ ద ఫాలోవింగ్ ఈజ్ ఏ పవర్ ప్లాంట్ విత్ హై ఇనిషియల్ కాస్ట్, లో రన్నింగ్ అండ్ మెయింటెనెన్స్ కాస్ట్ అండ్ విత్ నో స్టాండ్ బై లాసెస్. ఓకేనా. ఇక్కడ 4 పవర్ ప్లాంట్ ఉన్నాయి. ఏ పవర్ ప్లాంటు ఇనిషియల్గా మనం డబ్బులు ఎక్కువ పెట్టాలి కానీ మంచిగా నడుస్తుంది, మెయింటెనెన్స్ ఏం లేదు, అది ఏ పవర్ ప్లాంట్ అంటే క్వశ్చన్లో అడుగుతున్నారు. ఓకేనా. ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏముంది? హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్. ఆప్షన్ నెంబర్ 3 ఇస్ ద ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 21 ఏముంది? విచ్ ఆఫ్ ద ఫాలోవింగ్ బల్బ్ విల్ హ్యావ్ ద హైయెస్ట్ రెసిస్టెన్స్.
ఓకేనా. సో ఫ్రెండ్స్ ఇక్కడ 4 టైప్స్ బల్బ్స్ ఉన్నాయి. ఈ 4 టైప్స్ బల్బ్స్లా ఏ బల్బ్కి రెసిస్టెన్స్ ఎక్కువ ఉంది అంట మీరు చెప్పాలి. ఓకేనా. సో ఫ్రెండ్స్ ఈ ఫార్ములా ఏం యూజ్ చేస్తారంటే రెసిస్టెన్స్ ఈక్వల్స్ టు V²/P. ఓకేనా. రెసిస్టెన్స్ ఈక్వల్స్ టు V²/P. ఈ ఫార్ములా యూజ్ చేస్తే మీకు ఆప్షన్ నెంబర్ 1 వచ్చేస్తుంది ఆన్సర్. 220 వోల్ట్ 60 వాట్. ఓకేనా. దీనికి రెసిస్టెన్స్ ఎక్కువ ఉంది. ఈ ప్రాబ్లం నేను సాల్వ్ చేశాను, షార్ట్ వీడియో చూసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై యూట్యూబ్ ఛానల్.